వీళ్ళకి రాజమండ్రి నుంచి స్టార్ట్ అయితే మంగళగిరి వరకు ఒక 10 కార్లు ఉంటాయి వీళ్ళకి. ఏంటి ఈ డిసిఎంసా? ఆహా, మామూలు బొలెరోలు, అదే చెక్ పోస్టుల దగ్గర ఏదైనా కంటైనర్, అసలు క్లోజ్డ్ కంటైనర్లో ఆవుల్ని గేదెల్ని పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా దానికి హోల్స్ పెడతారు పైన. అవును, ఎవరు? వీళ్ళు పెడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే క్లోజ్డ్ కంటైనర్స్లో పెడతారు. అదంతా మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసి వాటికి ఒక్కొక్క కంటైనర్లో అట్లీస్ట్ 50 to 60 కౌస్ని కుక్కుతారు. కుక్కి స్లాటరింగ్ హౌసెస్కి పంపిస్తారు. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. అక్కడి నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే వింగ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఏంటండి విజయవాడ నుంచి ఎక్కడికో కనెక్ట్ చేశారు? ఇది పెద్ద ఇల్లీగల్ దందా. ఎన్ని ఇయర్స్ నుంచి? నా బిడ్డకి దీని నుంచి ఏం వద్దు. నేను క్లారిటీ ఇచ్చేసేవాళ్ళు కదా ఆల్రెడీ. అది నిజమైతే అటువంటి సొమ్ము ముట్టుకునే. ఇది నిజమే. ఇప్పుడు ఇది నిజమా కాదా అనే దానికి, ఇప్పుడు అది ఒక మూవింగ్ బిజినెస్ కదా, దానికి నిజమా కాదా అనేది చెక్ పోస్టుల దగ్గరికి వెళ్ళమనండి. ఇంటర్వ్యూ చూసేవాళ్ళు లోకల్ ఎస్ఐలు, సిఐలు క్వశ్చన్ చేయమనండి. చెక్ పోస్టుల దగ్గర అదర్ పీపుల్ ఎందుకు ఉంటున్నారండి.